తెలంగాణ తెచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో రైతాంగం మొత్తం రోడ్ల మీద వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం తీసుకుంటుందంటే ఏమో సమాధానం చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో ఎల్నినో వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. ఆ రైతులకు ఒక మంచి కేంద్ర బిందువుగా కాళేశ్వరం ప్రాజెక్టు కనిపిస్తాం. కానీ కాళేశ్వరం మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలనో ఈ అబద్ధాల గజనీ రెడ్డి చెప్పింది. అబద్ధాల గజనీ రెడ్డి కాదు, ఆయన టీం మొత్తం చెప్పింది. ఇవాళ మళ్ళీ అన్నిలోకి వెళ్ళి నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడితే నేను చెప్పిన మాటలు జూటా అయిపోతుంది, ప్రజల ముందు నేను జూటాగానే అయిపోతా, నన్ను చెప్పులు తీసుకుని కొడుతానని చెప్పి ఈరోజు ఆ గజనీ రెడ్డి తను మాట్లాడిన మాటలు కట్టుబడి ఉండి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా మాటి చెప్తా ఉన్నారు. ఏమని? నీళ్లు కన్నెపల్లి పంపాలని పంపింగ్ చేయండి, చేస్తే రైతులకు మంచిగా నీళ్ళు అందుతాయి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదని కేటీఆర్, హరీష్ రావు గారు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఒకవేళ కన్నా నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే ఆ పంటలకు కొనాలి, ఆ పంటలకు బోనస్ ఇవ్వాలి, ఆ పంటల కొరకు ఏమైనా చేయాలి, రైతులకు ఏమైనా బాధ్యత నిలబడాలి. అది నిలబడే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి లేదు కాబట్టి ఇవాళ ఎల్నినోని అడ్డం పెట్టుకొని ఆ ఒక కరువు వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని ఏం చేస్తా ఉన్నారంటే రైతులను ఆగనిస్తామని చూస్తాం. ఇవాళ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల ఈ విధంగా ఇబ్బంది కలుగుతా ఉంటే ఈ సన్నాసి, ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, ఈ రేవంత్ రెడ్డి, ఈ రవంత్ రెడ్డి రైతులను ఆగం చేస్తా ఉన్నారు. రైతులు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి గగ్గోలు పెడతా ఉన్నారు. మాకు పంటలకు నీళ్ళు లేవు, 4 రోజులతో తాగడం నీళ్ళు దొరికే తెలియదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఆగిపోతాం. ఇందులో మెయిన్గా ఏంటంటే కేసీఆర్ గారికి కాళేశ్వరం అవుతుందో దానికి మంచి పేరు వస్తుంది. నేను రైతులకు ఏమైనా చేసి ఆ పంపలను స్టార్ట్ చేస్తే మొన్న ఏమైందంటే ఒక వారం రోజుల క్రితం దేవాదుల పాయికాడికి వెళ్ళి ఎవరెవరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అర్థం పర్థం లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ వేయలు పోయే వరకు 7 మూటలు నడుస్తా ఉన్నాయి. వాళ్ళు పోయి రాగానే ఇప్పుడు 5 మూటలు నడుస్తున్నాయి. అవి నడిసేవని అడగదు తెలియదు, నీళ్ళు ఇస్తారో తెలియదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. ఆయనకి ఏమైనా అవగాహన ఉందా నీళ్ళ మీద? నీళ్ళ మంత్రే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు ఉత్తముడు, ఆయనకి ఏం తెలియదు. రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తే అది చదవాలి. సిగ్గు అనిపిస్తా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తా ఉంటారు రేవంత్ రెడ్డి. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీని పత్ర స్థాయికి చేర్చడానికి, కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే మాకు బాధ అనిపిస్తా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఉంటాడు. ఈ మధ్యలో వచ్చిన పట్టుకొని మధ్యలో వచ్చిన మాట ఇంకా ఆయనకు అందే కమిషన్లు అందాయి. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడలేడు, మాట్లాడితే వచ్చే కమిషన్లు రావు కాబట్టి ఈ విధంగా మాట్లాడుకుని పోతా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రబంత ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి అయితే ఉన్నారో ఈ అబద్ధాల గజనీ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు నీకు ఎవరిని న్యాయం చేసిలే? నువ్వు రైతులకు కళ్ళబొలి మాటలు చెప్తాయి, 2 లక్షల రుణాలు మాఫీ అంటే ప్రతి దేవుని మీద ఒట్టు పెడుతుంది. అందరు దేవుళ్ళు కలిసి వాళ్ళు శపిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అందరి మీద ఒట్టు తిన్నాడు, ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అందరి మీద ఒట్టు తిని 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నాడు. జరిగిందా? మొత్తం ఎక్కడ జరగలేదు. రైతులు గగ్గులు పెడుతున్నాయన. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ప్రజల కొరకు ఏం చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటది. చెయ్యకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ పతనం చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీని పతనం చేసుకోవడం కాదు, నువ్వు కూడా రైతుల పార్టీ ద్రోహిగా నిలబడతావు. నువ్వు నీ క్యాబినెట్ మొత్తం కూడా. రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ అంశం చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రధానంగా కంప్లీట్ గా రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది, సుభిక్షంగా ఉన్న రైతులు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. ఎలా చూడొచ్చు? ఆ సన్నాసి మాట్లాడిన మాట అర్థం పడదా ఉందా అండి? ఏమంటాడు? 181 స్థానాలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అందులో 117 గెలుస్తా, భద్రాద్రి రాముని మీద ఆనా అంటాడు అని మళ్ళీ 5 నిమిషాలు ఏం మాట్లాడతాడు? ఎవరన్నా సన్యాసులు ఎన్ని గెలుతారో ఏమో ఫస్ట్ చెప్పగలుగుతారా అని ఆయనే మాట్లాడతాడు. అంటే ఆయన మైండ్ దొబ్బింది, చిప్పు పాడై ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఎందుకంటే ఈ విధంగా కేటీఆర్ మీద ఇన్ని రకాల అబద్ధాలు చెప్పినా కూడా జనం నమ్ముతలేరా, జనం నాకు సపోర్ట్ చేస్తలేరా? నా మీటింగ్ లోకి వచ్చిన జనాలు నేను ఇచ్చిన చీరలు, ఇంద్రమ చీరలు కట్టుకునే నన్ను తిరుగుతా ఉండే, నా ప్రభుత్వాన్ని ఆడిపోడుచుకుంటా ఉండే. ఏం చేయాలి, ఏం చేయొద్దు ఏం అర్థమైతలేదు. మంత్రులలో ఒకడ, ఎమ్మెల్యేలలో ఒకడ, ఎమ్మెల్యేలకు మంత్రులకు పడతలేదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు పడతలేదు. రకరకాలుగా పరిశాన్ అయిపోతా ఉన్నాడు. పరిశాన్ ఏం చేస్తా ఉన్నా అంటే ఏం మాట్లాడుతానో ఏం తెలియదు. ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది, రామన్నకట బర్త్డే విషయం చెప్పాడట. ఎందుకు దావత్ ఇస్తా అంటే, కానీ దావత్ ఇచ్చినా కూడా తినాడట. అందులో ఏం కలుపుతావు? అరే మైండ్ దొబ్బిందా రా భయ్, నీకు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అవ్వయి, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఏం మాట్లాడుతున్నావు? ఏందని ఇంత సోయి లేకుండా మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? అసలు నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా?
నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత హుందా వివరించాలి. మాట్లాడితే ప్రెస్ ముందుకు ఎందుకు రావాలి, మీడియాకు ముందు నీకు మాట్లాడరాదు. ఇది మళ్ళీ ప్రతిపక్షంలో అనుకుంటాను. నిజంగా కూడా చెప్పాలంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. మేము చూస్తామంటే మా నాయకుని కేటీఆర్ గారిని అధికార పక్షం వెళ్తున్నాడు. ప్రజలకు ఏం కావాలో మాట్లాడుతున్నాడు, ప్రజలకు ఏం చేయాలో చెప్తున్నాడు. మా పార్టీ స్పందించే వరకు కూడా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుస్తలేదు. మా పార్టీ చెప్పేంత వరకు కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు, ఏ పని చేస్తలేదు. కాబట్టి ఇవాళ మేమంటున్నా అధికారులు మేమే ఉన్నాం. జనాలు కూడా అనుకుంటున్నారు మా కేటీఆర్ గారే మంత్రి అంటా ఉన్నారు. ఆ టైప్ లో అయిపోయింది. ఇప్పటికన్నా అర్థం చేసుకో అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రతిపక్ష ఒత్తిడితోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది అన్నట్టు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నట్టు అధికారులు ముందు చూపుతోటి నడవలేకపోతున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులకు వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేకుండా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధికారుల మాట వినేది, విని ఇట్లా చేద్దామంటే డిస్కస్ చేసేది. కానీ ఈయన మొత్తం ఒళ్ళంతా పగరే కదా రేవంత్ రెడ్డికి, ఒళ్ళంతా అహంకారమైన. మీడియా ముందు కూర్చుంటే కాలు మీద కాల్చుకుని కూర్చుంటాడు. చూస్తా ఉన్నాం ఆయన. అయితే ఆయన ఏం చేస్తా ఉంటే ఈ అధికారం కేర్ చేయట్లేదు. అన్ని నాకే తెలుసు. చెప్పు రాసి నుండి ముఖ్యమంత్రి దాకా నేనే అంటాను. అన్ని పనులు నాకే తెలుసు అంటాను. కాబట్టి నేను చేస్తున్న పనుల వల్ల అధికారులు ఏం చేయలేకపోతాను, అధికారులు తప్పట్లేదు. ఎందుకు అంటే పాలించేవాడు కరెక్ట్ అయినప్పుడు అధికారం వింటాడు. పాలించేటోడు గజ దొంగ. 50 లక్షల